ऐनोल्लगोत्रोद्भूस्यां गुर्रं लक्ष्मारेड्डी नामधेयस्यां अंडम्मा धर्मपत्नी नाम्नीं सत्यपाल रेड्डी नामधेयस्यां भार्गवी नामधेयस्यां अनुदीप रेड्डी नामधेयस्यां शयन वल्लभ नामधेयस्यां श्रीमहासहाकुटुम्बानां सह बान्धवानां क्षेमस्थैर्यधैर्यवीरविजयाभियायरार्घ्य अष्टैश्वर्याभिवृद्ध्यर्मद्रमार्धैश्वर्याकामिमोक्षदोषार्धनुत्व्यापारनद्योगाकणविद्या प्राप्त्यर्थमष्टक्मी अनुग्रहवीक्षणाप्रसिद्ध्यर्थं पुण्यलिङ्गेश्वरस्वामिदेवदानग्रहप्रसादप्रसिद्ध्यर्थं मनदीपरेड्डी नामधेयस्याः पठितवसन्तरभिणाय अभिषेक पूजां च करिष्ये। అభాగ్య జీవుల ఆకలి తీర్చే అభయంకరా उद्धरेतो ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवेणं देवताभिरुद्धरति यावदेर्वै देवताः ताः सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवेदिभिः नमस्कुर्यान् कृषियङ्गीर्ते भूर्भुवस्वहं दस्य वितुर्हि इञ्जमर्घोदिवश्रीमिहि धियो यो नः प्रचोदयात् वः ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् वः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्धे प्रचोदयात् वः कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् वः ॐ अग्ने स्वः भूस्वः ॐ भुवस्वः ॐ सुवस्वः भूर्भुवस्वः महर्जनस्वः प्रजापतये नमः। శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర అనాథనాదులకు రక్షణ నీవే హర హర। చిరంజీవి మనదీప్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గుర్రం సత్యపాల్ రెడ్డి గారు, ధర్మపత్ని భార్గవి గారు, లక్ష్మారెడ్డి గారు, అండమ్మ గారు కుమారులు మరియు శ్రేయాన్ వల్లభ్ గారు, రిద్విశ్రీ గారు అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించుచున్నారు। నా పేరు గుర్రం సత్యపాల్ రెడ్డి అండి. మాది వివేకానంద నగర్ కాలనీ, మన్సూరాబాద్, ఎల్బీ నగర్ నుంచి వచ్చాము ఇక్కడికి. ఈరోజు బాబు మనదీప్ రెడ్డి బర్త్డే అండి. ఈరోజు ఇక్కడికి రాగానే మాకు ఎంత ప్రశాంత వాతావరణం ఉందంటే, గుడికి వెళ్ళాము. ఆ గుడిలో కూడా శివలింగం దగ్గర మాకు చాలా మంచిగా అనిపించింది. హోమం కార్యక్రమం చాలా బాగుంది. అది లాస్ట్ 3 years బ్యాక్ వచ్చినప్పుడు మామూలుగా రేకుల షెడ్ అలా ఉండేది. ఇప్పుడు చూస్తే ఒక కనీసం ఎట్లా ఉందంటే, మనం ఇంత మంచిగా గట్టు శంకర్ గారు కూడా నాకు పూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నానండి. గట్టు శంకర్ గారు చాలా మంచి పని చేస్తున్నాడు. లాస్ట్ 3 years బ్యాక్ కూడా మా బాబు బర్త్డే రోజు కూడా ఆ రోజు ఒక పూట అన్నదానం చేశాము. ఈ రోజు కూడా ఒక పూట అన్నదానం చేశామండి. అలాగే మాకు ఇలా 600 మంది చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. కానీ మేము ఒక పూట అన్నదానం చేసినందుకు వాళ్ళు ఎంత సంతోషంగా మాకు దండం పెడుతూ వాళ్ళు సంతోషంగా అన్నం రిసీవ్ చేసుకుంటున్నారు. వారికి కూడా నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళని చూస్తే మనకు కూడా ఎంతో ఉంది. కానీ ఇంకా కూడా ఈ సమాజ సేవ చాలామంది కూడా ఇంకా చూసి అమ్మ నాన్న ఆశ్రమం వచ్చి ఇచ్చేవాల్సింది కూడా నేను కోరుచున్నాను. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు.
3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.